ఆదర్శ రైతు వ్యవస్థకు స్వస్తి చెప్పి రాష్ట్రంలో ఎంపీవీఓ వ్యవస్థను రంగంలోకి దింపాలన్న నిర్ణయం ఆచరణలోకి వచ్చింది. తొలి దశలో 2117 మంది క్షేత్రస్థాయిలో విధుల్లోకి వచ్చేశారు. క్షేత్రస్థాయిలో వారి సేవలు ప్రారంభమయ్యాయి. అర్హులైన బీఎస్సీ వ్యవసాయ పట్టభద్రులే లేకపోవడంతో ఇక మిగిలిపోయిన ఖాళీలు వ్యవసాయేతర బీఎస్సీ పట్టభద్రులతో ఆగస్టులో భర్తీ చేసేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో ప్రతి 1000 ఎకరాలకు ఒక మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ను నియమించడం ద్వారా రైతుల్లో చైతన్యం నింపాలన్న నిర్ణయం కార్యరూపం దాల్చింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 1000 హెక్టార్ల విస్తీర్ణానికి ఒక ఎంపీఈఓను నియమించాలని నిర్ణయిస్తూ గత సంవత్సరం డిసెంబర్లో వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తదనుగుణంగా మొదటి విడత నియామకాలు పూర్తయ్యాయి. ఒప్పంద పద్ధతిపై నియమించిన ఒక్కో ఎంపీఈఓకు నెలకు 8,000 రూపాయలు వేతనం చెల్లించనుంది. 3 దశల్లో వీరి నియామకాన్ని పూర్తి చేయాలన్న నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం వ్యవసాయం, ఉద్యానవనం, మెట్ట వ్యవసాయంలో పట్టభద్రులైన అభ్యర్థులకు ప్రథమ ప్రాధాన్యం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. వ్యవసాయ పాలిటెక్నిక్ డిప్లొమా తదితరాలు పూర్తి చేసిన అభ్యర్థులను ద్వితీయ ప్రాధాన్యతలో చేర్చారు. తొలి ప్రాధాన్యతలో అర్హతలు కలిగిన అభ్యర్థులు లేని పక్షంలో ద్వితీయ ప్రాధాన్యత అభ్యర్థులను ఎంపిక కమిటీ పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఈ అర్హతలు కూడా లేని పక్షంలో బీఎస్సీ డిగ్రీ అభ్యర్థులకు కూడా అవకాశం ఇవ్వనుంది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంపిక కమిటీలు ఏర్పాటయ్యాయి. తొలి దశలో ఎంపికైన ఎంపీఈఓలంతా విధుల నిర్వహణలో రైతులకు విస్తరణ సేవలు అందిస్తున్నారని వ్యవసాయ శాఖ కమిషనర్ కె మధుసూదనరావు స్పష్టం చేశారు. ఆ ఎంపీఓస్ ఆల్మోస్ట్ 8 జిల్లాల్లో అయిపోయింది. 2-3 జిల్లాల గత కోడ్ వలన ఇంటర్వ్యూస్ లేట్ అయింది. అది కూడా వారం 10 రోజులు అయిపోతుంది. చాలా జిల్లాలు జాయిన్ అయ్యారు కూడా, వాళ్ళు కూడా ఫంక్షన్ చేస్తున్నారు. మరలా ఇంకో 2000 ఎంపీఓలని సెకండ్ బ్యాచ్ కూడా చైర్మన్ కలెక్టర్స్ లెటర్స్ కూడా పంపించాం. ఆ ప్రాసెస్ కూడా ఇమ్మీడియట్గా మొదలెడతాము. మిగిలిన కూడా రిక్రూట్మెంట్కి టేకప్ చేస్తాం. మ్యాక్సిమం 1 month 1.5 months మొత్తం చేస్తాం. రైతులకు అవసరమైనప్పుడల్లా అధికారులు, డిపార్ట్మెంటు, సిస్టము, సైంటిస్టు అందరూ కూడా ఈ క్రాప్ సీజన్లో వారికి అందుబాటులో ఉండే విధంగా యంత్రాంగాన్ని మొత్తాన్ని రీయాక్టివేట్ చేస్తున్నాం. 8 జిల్లాల్లో మిగిలిన పోస్టులు సహా నియామకాలు జరగని ఇతర జిల్లాల్లో కూడా మరో 2000 ఎంపీఈఓ పోస్టులు ఆగస్టు నాటికి భర్తీ చేసేందుకు వ్యవసాయ శాఖ విస్తృత కసరత్తు చేస్తోంది.